హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాస్ నా ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ కొత్త సమాచారం లేటెస్ట్ అప్డేట్ మనకి టీఎస్పీఈ సెట్ 2020 అడ్మిషన్ సంబంధించింది, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో పీఈ సెట్ అంటే ఏం లేదండి, మీరు చూసినట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 అడ్మిషన్ అని అంటాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మరి పీఈ సెట్లో మనకి యూజీ ఉంది, అదేవిధంగా బీపెడ్ అంటే యూజీ బీపెడ్ ఉంది. సో మామూలుగా డిగ్రీ బీపెడ్ రెండు కూడా ఉన్నాయి. డీపెడ్ బీపెడ్ అంటామండి. సో ఇంటర్తో చేసేదేమో డీపెడ్ అంటాము, డిగ్రీతో చేసేదేమో బీపెడ్ అంటామండి. సో మనకి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది. సో సెకండ్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ డీటెయిల్స్ మనకి వెబ్సైట్లో పొందుపరిచారు. ఎవరైనా సరే మరి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు, అదేవిధంగా ఇంకా ఎవరైనా ఫస్ట్ ఫేజ్కి అటెండ్ కాకుండా ఉన్నవాళ్ళు మరి వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్లో అటెండ్ కావడానికి డేట్స్ రిలీజ్ చేశారు. సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఆ ఇంపార్టెంట్ డేట్స్ చూసి తెలుసుకొని అదేవిధంగా సర్టిఫికేషన్ చేయించుకొని మీరు కూడా మరి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఇక ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మరి సర్టిఫికేషన్ అయిపోతే కనుక కొంతమంది సీట్ రాకుండా కూడా సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేషన్ అయితే అవసరం లేదు. ఇంకా వాళ్ళని చేంజ్ కావాలనుకున్న కాలేజ్ కూడా వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. కానీ సర్టిఫికేషన్ ఎవరికి అవసరం అంటే ఇంకా కూడా ఇంతవరకు ఎవరైనా సరే మరి కౌన్సిలింగ్కి అటెండ్ కాని వాళ్ళు కొత్తగా ఉంటారో వాళ్ళకే సర్టిఫికేషన్ అవసరం అండి. సో మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు. మరి ఇంకా ఎవరైనా అభ్యాసానికి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, అదేవిధంగా కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషను, ఇంకా స్కీమ్స్ ఇన్ఫర్మేషను, ఇతరత్ర వివరాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. నేను క్లిక్ చేస్తున్నాను ఈ లింక్ని. టీఎస్పీఈ సెట్ 2020 అడ్మిషన్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే సీరియల్ నెంబరు, ఈవెంట్, షెడ్యూల్ అన్ని కూడా ఇచ్చారు. సీరియల్ నెంబర్ 1 నుంచి మనకి సీరియల్ నెంబర్ 6 వరకు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఈవెంట్, షెడ్యూల్. సీరియల్ నెంబర్ 1 అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ పర్ గైడ్ లైన్స్. ఎప్పటి నుంచి ఎప్పటివరకు మనకి సర్టిఫికేషన్ కోసం మనం ఆన్లైన్లో మనం చేసుకోవాలంటే 8/2/2021 to 10/2/2021 మనకి ఈ డేట్స్ మధ్యలో ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సర్టిఫికేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళు సర్టిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత సీరియల్ నెంబర్ 2 అయితే డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ అంటే ఎవరైతే ఇంకా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ 11/2/2021 రోజు మనకు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఇక సీరియల్ నెంబర్ 3 అయితే ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ పేజ్ 2 అంటే మరి ఇంతకుముందు సర్టిఫికేషన్ చేసుకున్న వాళ్ళు, వేరే కాలేజ్ చేసిన వాళ్ళు, సీట్ చేంజ్ కావాలనుకున్న వాళ్ళు, ఇంకా ఒకవేళ సీట్ రాకపోయిన వాళ్ళైనా సరే, ఇంకేదైనా స్లైడింగ్ కోసమైనా సరే ప్రతి ఒక్కరు కూడా మరి అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ 11/2/2021 to 12/2/2021 మధ్య ఇవ్వాల్సి ఉంటుంది. 2 రోజులు మాత్రం టైం ఇచ్చారండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇక సీరియల్ నెంబర్ 4 8 ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పేజ్ 2 అన్నారు. 13/2/2021 up to 5 PM అంటే మనము వెబ్ ఆప్షన్స్ 12th రోజు కంప్లీట్ అయినప్పటికీ కూడా మనకి ఇంకా ఏమైనా అప్డేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎయిట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు టైం ఇచ్చారు. 13/2/2021 ఒక్కరోజే టైం ఇచ్చారు. ఇక సీరియల్ నెంబర్ 5 అయితే లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ పేజ్ 2 అన్నారు. సో మనకి ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మనకి 14/2/2021 రోజు మనకి వెబ్సైట్లో పెడతారు. ఇక సీరియల్ నెంబర్ 6 చూసినట్లయితే రిపోర్టింగ్ ఎట్ కన్సర్న్డ్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ అన్నారు. సో మనకి 14th రోజు వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మరి మన కాలేజ్ చూసుకొని మరి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటే దాన్ని ఫీ పేమెంట్ చేయాలి. అదేవిధంగా లేనట్లయితే ఏదైనప్పటికీ మనము అలాట్మెంట్ లెటరు, ఫీ పేమెంట్ చేయాలను అన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ, అదేవిధంగా బోనాఫైడ్స్, క్యాస్ట్, ఇంకా ఇన్కమ్ సర్టిఫికేటు, ఇంకా ఏమన్నా టీసీ, ఇతర సర్టిఫికేట్లు ఏమన్నా కూడా అవన్నీ కూడా మనం తీసుకొని ఖచ్చితంగా వాటితో పాటుగా ఫొటోసు, ఇంకా జిరాక్స్ సెట్స్ ఒక 3 సెట్లు తీసుకొని వెళ్తే మనకు అక్కడ వెరిఫికేషన్ అయిపోతుంది కాలేజీలో. మనము రిపోర్టింగ్ కూడా 15/2/2021 to 18/2/2021 చేయాల్సి ఉంటుందండి. సో మీకు ఇంకా డీటెయిల్గా నోటిఫికేషన్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ అండి. మరి ఏ విధంగా మనం చేసుకోవచ్చు ఏందనేది కూడా. సో మనము
అన్నీ కూడా ఒకసారి చూసుకోవచ్చు అండి. ఒకసారి ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు, ఇవి ఏమో అవసరం, హెల్ప్ లైన్ సెంటర్స్, క్యాప్, ఇవన్నీ కూడా. సో ఒక్కసారి మీరు చూసుకుంటే ఒకసారి క్లియర్ కట్గా చదువుకున్నట్లయితే మీరు కూడా ఈజీగా చూసుకోవచ్చు. సో ఒకసారి చదువుకోండి, చూడండి ఒకసారి. నేను జస్ట్ ఇంటిమేషన్ ఇస్తున్నానండి. సో ఇంకా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కూడా లింక్ ఉందండి, మనం ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ వెరిఫికేషన్ చూడండి, ఆన్లైన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్. మనం సర్టిఫికేట్స్ కూడా ఆన్లైన్లో వెరిఫై చేయాల్సి ఉంటుంది. చూడండి, రిజిస్ట్రేషన్ కోడ్ అన్నారు, మనకు రేపు అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి చూసుకోండి, ఇది కూడా మనకు ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తున్నాను. ఇది అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ క్లిక్ చేస్తే మనం ఆన్లైన్లో అప్లై ఫర్ అవకాశం ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో మీకు అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ లింక్ మరి ఇస్తాను, వెబ్ ఆప్షన్స్ సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించిన లింక్ ఇస్తాను. సో డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సమాచారం ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. TSPS 2020 అడ్మిషన్ సంబంధించిన సర్టిఫికేషన్ మనం ఏ విధంగా చేసుకోవాలి ఆన్లైన్లో అంటే, మనం సర్టిఫికేట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని స్కాన్ చేసుకొని మనం ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఒకసారి చూసినట్లయితే మనకి వెబ్సైట్లో యూజర్ ఐడి ఇచ్చేటట్టు మీకు మనకి ఈ విధంగా చూసినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. ఇంపార్టెంట్ లింక్స్, అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి స్లాట్ బుకింగ్ అనేది మాత్రం క్యాప్ NCC అంటే స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకే అండి. మామూలు వాళ్ళకైతేనేమో అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మనం స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఈ విధంగా మనకు లాగిన్ హియర్ ఉంటుంది. హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ లాగిన్ అంటే మనకి ఈ విధంగా రిజిస్టర్ హియర్ వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ జనరల్ రిజిస్టర్స్ ఇవ్వాలి. ఇక్కడ రిజిస్టరు, పే ఫీ, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదేవిధంగా లోకల్ ఏరియా, కేటగిరీ, మైనార్టీ అన్నీ ఉంటాయి. ఒక్కొక్కటికి మనం అన్ని నింపాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, కేటగిరీ, మైనార్టీ, ఇది మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, తర్వాత లోకల్ ఏరియా ఏది ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్కమ్ ఎంత ఉందో ఇవ్వాలి. తర్వాత పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి. తర్వాత సబ్మిట్ అంటే ఓకే అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఎంటర్ OTP అంటే మనకి మొబైల్ నెంబర్కి OTP వస్తుందండి. ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఆ OTPకి ఎంటర్ చేసి మనం వెరిఫై చేస్తే అయిపోతుందండి. ఆ తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, కేటగిరీ వస్తుంది. ఇక్కడ ఫీ అనేది ఎంత అని చూపిస్తుంది మనకు. SC STస్కి వేరే ఉంటుంది. సో BC వాళ్ళకి, OC వాళ్ళకి వేరే ఉంటుందండి. తర్వాత పే నవ్ అంటే మనం ఆన్లైన్లో ఫీ పే చేయవచ్చు. ఆన్లైన్లో ఫీ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డెబిట్ కార్డ్ అడుగుతుంది. ఓకే అన్న తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ మన ఇష్టం అండి. ఇక్కడ ఇచ్చారు చూడండి సరే, QR కోడా, UPI, డెబిట్ కార్డా, పిన్నా, క్రెడిట్ కార్డ్ అవుతుంది. సో మనకు ఏది ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది డెబిట్ కార్డ్ అయితేనేమో క్రెడిట్ కార్డ్ ఇక్కడ నెంబరు, తర్వాత ఎక్స్పైరీ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది, కార్డు హోల్డర్ నేము. తర్వాత మనకి ఇక్కడ ఇచ్చేసి మనము సబ్మిట్ అంటే సబ్మిషన్ అయిపోతుంది. పేమెంట్ అమౌంట్ అయిపోయిన తర్వాత మనకు సక్సెస్ఫుల్ వస్తుంది. ఆ తర్వాత మనకి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఓపెన్ ఇక్కడ చూడండి సరే, ఇక్కడ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, సర్టిఫికేట్ నెంబర్, SSC, ఇక్కడ మనం ఇవన్నీ కూడా మనం అప్లోడింగ్ చేయాల్సి ఉంటుందండి. సో పేమెంట్ అయిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కాబట్టి ఇవన్నీ మనము SS సర్టిఫికేటు, ఆ తర్వాత డిగ్రీయా లేదంటే PGయా, ఏది డిగ్రీ ఉన్నదా, ఇంటర్ అనేది మళ్ళీ అది కూడా మనకి ఎంటర్ చేయాల్సి, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫైయింగ్ సర్టిఫికేటు, మన సర్టిఫికేట్స్ ఏమి ఉంటాయో అవన్నీ మనకు ఖచ్చితంగా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. TCతో సహా, ఇన్కము, అదేవిధంగా క్యాస్ట్ కూడా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఈ మెమోస్ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి అన్నీ ఓకే అయిపోతుంది. ఈ విధంగా మనం చేసుకోవాలని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఒకసారి యూజర్గా కూడా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.